జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ రామాయణం మనకి వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా వినిపించాలని యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు మనం 68వ సరుకులో ప్రవేశిస్తున్నాం. దీనికి ముందు సరుకులో వచ్చేసి 67వ సరుకులో మనం తెలుసుకుంది ఏంటంటే శ్రీరాముడు ఎప్పుడైతే ఈ యొక్క శివధనుస్సుని విరిచాడో అక్కడి నుంచి వారి వివాహ విషయమై ఈ యొక్క విశ్వామిత్రుడు యొక్క ఆజ్ఞ తీసుకొని వాళ్ళ మంత్రులు జనక మహారాజు దగ్గర ఉన్న మంత్రులు కూడా అందరూ కూడా దశరథ మహారాజు దగ్గరికి బయలుదేరారన్నమాట. ఇప్పుడు ఈ సరుకులు ఏం రాస్తున్నారంటే దశరథుడు జనకుని ఆహ్వానం అందుకొనుట, ఆ శుభవార్త విని అందరూ ఆనందించుట. ఇది ఈ యొక్క సర్గ విశేషము. జనక మహారాజు యొక్క ఆదేశం అనుసరించి ఆ దూతలు 3 దినములు నిర్విరామంగా ప్రయాణం చేశారు. అంటే ఎప్పుడైతే బయలుదేరారో ఈ విషయం జరిగింది. అంటే వాళ్ళకి ఈ రాముడు చేసినటువంటి గొప్పతనాన్ని తెలియజేయటము, దాంతోపాటుగా సీతాదేవిని వివాహ నిమిత్తమై వీళ్ళు ప్రయాణానికి పంపించారు. ప్రయాణంలోనే వీళ్ళకి 3 రోజులు గడిచింది. ఈ దీర్ఘ ప్రయాణమునకు వారి రథాశ్వములు పూర్తిగా అలసిపోయాయి. ఈ విధంగా వారు పయనించి అయోధ్య నగరానికి చేరారు. ఎప్పుడైతే అయోధ్యకి చేరుకున్నారంట ఈ మంత్రులందరూ కూడా చేరుకొని అంతటా ఆ రాజదూతలు దశరథుని రాజభవనంకు చేరి ద్వారపాలకులతో, మేము జనక మహారాజు దూతలము, ఈ విషయం మీ రాజుగారికి త్వరగా తెలుపుడు అని నుడివారు. ఆ ద్వారపాలకులు ఎప్పుడైతే ఈ సంగతి దశరథునికి నివేదించారు, పిమ్మట దశరథుని అనుమతితో ఆ దూతలందరూ కూడా రాజు భవనంలోకి రమ్మని కబురు చేశాడు ఆయన. ఎప్పుడైతే కబురు చేశారో ఆ దేవతుల్యుడైన ఉద్రుడకు దశరథ మహారాజు వాళ్ళందరినీ కూడా లోపలికి వచ్చారు. వాళ్ళందరినీ కూడా కళ్ళారా దర్శించాడు. అంతటా రాజుగారి సౌజన్యమునకు వారు ప్రశాంత చిత్తులేరి. ఎప్పుడు ఆయనలో ఉన్నటువంటి దానికి, ఆయన యొక్క సౌజన్యానికి వారంతా కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారంట. పిదప ఆ దూతలు అంజలి ఘటించిన వారై నియమపూర్వకంగా రాజుగారితో ఇట్లు మధుర వచనంగా పలికారంట. ఏమని పలికారు? ఓ మహారాజా, మిథిలా ప్రభు అయిన జనకుడు అగ్నిహోత్ర నిరతుడైన నీ క్షేమము, మీ పురోహితుల గురువుల పరివారముల క్షేమ సమాచారము, అలాగే సౌహార్దపూర్వకంగా మధుర వచనములతో మరీ అడిగారని చెప్తున్నాడు అనమాట. చెప్తూ మిథిలాపతి అయిన జనకుడు మిక్కిలి శ్రద్ధాశక్తులతో మీ క్షేమ సమాచారాలు అడిగాడు. అలాగే పిమ్మట విశ్వామిత్ర మహర్షితో అనుమతితో ఆ ప్రభువు మీకు ఈ సందేశాన్ని పంపాడు. మేము సందేశం ఇవ్వడానికి వచ్చామని తెలియజేశారు ఈ యొక్క దశరథ మహారాజుకి. ఓ మహారాజా అంటే ఆ సందేశాన్ని వీళ్ళు వినిపిస్తున్నారు. ఓ మహారాజా, నా కుమార్తెయగు సీతాదేవిని పరాక్రమశాలి అయిన రాకుమారుడే వివాహములకు అర్హుడని లోగడ నేను ఒక ప్రతిజ్ఞ చేశాను. అది నీకు తెలుసు. గర్వోన్నతులైన ఎక్కువ మంది రాజకుమారులు నా ప్రతిజ్ఞను విని వచ్చుటతో శివధనుసును ఎక్కుపెట్టుట్లో కూడా విఫలమైపోయారు. కాబట్టి వాళ్ళు శివధనుసు ఎక్కుపెట్టలేకపోయారు. వారు అగ్రహోద్రులై వాళ్ళంతా కోపం చెంది వచ్చిన దారే పట్టుటవి కూడా మీకంతా తెలుసు. అక్కడ జరిగిన విషయం అంతా కూడా తెలుసు. కాబట్టి నా భాగ్యవశమున విశ్వామిత్ర మహర్షియు ఆయన వెంట మీ కుమారులైన రామలక్ష్మణులను కూడా మిథులకు వచ్చారు. వీర్యశుల్కైన నా కూతురు సీతను మహావీరుడైన శ్రీరాముడు గుణప్రభావంచే గెలుచుకున్నాడు. కాబట్టి ఇలా గెలుచుకున్నాడని చెప్తున్నాడు. గుణప్రభావంచే నా యొక్క సీతను గెలుచుకున్నాడు. ఓ దశరథ మహారాజా, మహాత్ముడైన శ్రీరాముడు మహాపురుషుల సమక్షమున ఆ దివ్యమైన ధనస్సును భగ్నం గావించును. అందువలన వీర్యశుల్కైన నా కూతురు సీతను మహావీరుడైన శ్రీరామునికి ఇచ్చి నా ప్రతిజ్ఞను పాటింపదలిచింది. మీరు అనుమతింప ప్రార్థన. అది ఆయన ఆ విధంగా సందేశాన్ని దశరథ మహారాజుకి పంపించాడట. ఎప్పుడైతే ఆ సందేశం విన్నాడో, ఓ మహారాజా, మీ గురువుల తోడను, ఇంకా ఈ సందేశం ఇంకా చెప్తున్నాడట. ఓ మహారాజా, మీ గురువుల తోడను పురోహితులు మున్నగు వారి తోడ నుండి శీఘ్రముగా ఇచ్చేయ ప్రార్థన. కాబట్టి శీఘ్రంగా బయలుదేరండి. మీకు శుభమగాక. అచ్చట మీరు రామలక్ష్మణులు కూడా చూడవచ్చును. అంటే మీ కుమారులు కూడా నా దగ్గర ఉన్నారు, చూడవచ్చును చెబుతున్నాడు. ఓ రాజేంద్ర, మా ప్రార్థనను మన్నించి మాకు ఆనందం గొరపగలరు. మీ ఇరువురు కుమారులు రామలక్ష్మణులు మహానందములో మీరు కూడా పాలు పంచుకోవచ్చును అని చెప్తున్నాడు. అంటే మీరు కూడా అక్కడ ఉంటే ఎంతో బాగా ఉంటుంది అని తెలియజేశాడు. ఎప్పుడైతే విశ్వామిత్రుడి ఆజ్ఞను శతానందుని సూచన అనుసరించి మా జనక మహారాజు ఇట్లు మధురంగా పలికాడు. ఏమని పలికాడు? జనకుని యొక్క దూతలు పలికిన వచనాలు విని దశరథ మహారాజు ఈ విధంగా ఆజ్ఞ చేశాడని చెప్పని
వాళ్ళు ఈ దూతలు చెప్పారు. ఎప్పుడైతే ఈ దూతలు చెప్పారో ఆ జనకుని దూతలు పలికిన మాటలకు ఈ దశరథ మహారాజు యొక్క భావం ఎలా చెప్తున్నాడనమాట. దశరథ మహారాజు పరమానంద భరితుడై వశిష్ఠుడు, వామదేవుడు, మంత్రులు మున్నగ వారితో ఇట్లు చెప్పాడనమాట. కౌశల్యానందవర్ధుడైన శ్రీరాముడు సోదరుడైన లక్ష్మణుతో కూడి విశ్వామిత్ర మహర్షి యొక్క రక్షణలో హాయిగా ఉన్నాడు. వారిప్పుడు విదేహ రాజ్యం అంటే మిథిలా నగరంలో కలరు. మహాత్ముడైన జనకుడు శ్రీరాముని పరాక్రమను స్వయంగా చూచిన వాడై తన సుతయగు సీతను రాఘవునికిచ్చి పెండ్లి చేయుటకు వేడుక పడుచున్నాడు. కాబట్టి మహానుభావుడు అయిన జనకుని సంకల్పం మీకును సమ్మతమైన చే అంటే గురువుల్ని అడుగుతున్నామట, మీకు సమ్మతమైన చే జాగు చేయక వెంటనే ఆ పట్టణానికి వెళుదము. మనం అందరం కూడా మీ యొక్క అనుమతి అంటే గురువుల అనుమతి కోరటంలో అది గొప్పతనం అంట. గురువులు అనగానే వాళ్ళు రాజులు అలా ఒక నియమబద్ధంగా పాలించేవాళ్ళు అన్నమాట ఆ రోజుల్లో. అలాగే మహర్షులు, మంత్రులు మున్నగ వారందరూ బాగు అని ప్రశంస వచనాలు పలికారు. ఎప్పుడైతే ఆ మాట అడిగారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మంత్రులందరూ కూడా చాలా బాగుంది నిర్ణయం అని వాళ్ళు తెలియజేశారు. అంతటా దశరథుడు పరమానంద భరితుడై రేపే ప్రయాణం అని మంత్రులతో చెప్పాడు. మనం అందరం కూడా ఇంకా ఆలస్యం చేయకూడదు, వాళ్ళే 3 రోజులు పట్టింది రావడానికి, మనం రేపే ప్రయాణం అని చెప్పారు. ఈ విధంగా దశరథ మహారాజు యొక్క మంత్రులందరూ కూడా సకల సద్గుణ సంపన్నులు, వాళ్ళు కూడా సకల సద్గుణ సంపన్నులు. వారు రాజుగారి మెప్పును పొందినవారు. పెండ్లి ప్రయాణ వార్తలు విని వారు సంతుష్టులై ఆ రాత్రి హాయిగా గడిపారన్నమాట. కాబట్టి మనకి వాల్మీకి మహర్షి గారు 20 శ్లోకాలతో ఈ యొక్క 68వ సర్గని పూర్తి చేశారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే 68తమ సర్గ.